రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి అవసరమైన నిధుల్ని మంజూరు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 4,35,00,000 రూపాయల వ్యయంతో 8 దేవాలయాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి కొండా సురేఖ చెప్పారు. వరంగల్ జిల్లాలో కాకతీయులు కట్టించిన పలు దేవాలయాలు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నట్లు తెలిపారు. కేంద్రం ద్వారా నిధులు తెప్పించి ఆ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మంత్రి. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో 8 టెంపుల్స్కి గాను 4,35,00,000 రూపాయలతోటి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా కాకతీయులు ఏలినటువంటి ఈ గడ్డ మీద పురాతన దేవాలయాలు ఎక్కువగా ఉండడము, అవన్నీ కూడా ఆర్కియాలజీ కింద కొన్ని ఉండడము, దేవాదాయ శాఖ కింద కొన్ని ఉండడం జరిగింది. దాంతోపాటు టూరిజం వాళ్ళని కూడా మేము కలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మేము దేవాదాయ శాఖ కింద ఉన్న టెంపుల్స్కు మాత్రం నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఆర్కియాలజీ వాళ్ళని కూడా మేము ఎస్టిమేషన్స్ చేపిస్తూ ఉన్నాము. వాళ్ళతో ఒక సామూహిక సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఆర్కియాలజీ పర్మిషన్ తోటి అది ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము.